ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మనం కీర్తన గ్రంథం 66వ అధ్యాయం చదువుకున్నాం కదా. ఈరోజు 67వ అధ్యాయం చదువుకుందాము. 67వ అధ్యాయం మొదటి వచనం. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును, దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు. భూమి మీద నున్న జనములను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలమునిచ్చును. మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవుడు మమ్మును దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. 67వ అధ్యాయం పూర్తయిందండి. ఇప్పుడు 67వ అధ్యాయం యొక్క సారాంశం చూద్దాం. ఈ కీర్తనలు రాసిన వారు సంగీతబద్ధం చేసేందుకు అనేక కీర్తనలు గాయకుల నాయకునికి అప్పగించారు. వీటిని భక్తుల ఆలయంలో పాడుతారన్నమాట. ఈనాటి కవులు, సంగీత విద్వాంసులు పూనుకొని ఈ కీర్తనలకు రాగాలు కట్టి చర్చిల్లో పాడేందుకు అనుకూలంగా మలిస్తే వారు దేవునికి, ఆయన ప్రజలకు గొప్ప సేవ చేసిన వారవుతారు. దేవుని దీవెనల కోసం ప్రార్థించడం ఆయన ఇష్టానుసారమైన ప్రార్థనే. ఎందుకంటే న్యాయంగా మనలను దీవించగలిగిన సందర్భాలలో అలా దీవించడం ఆయనకెంతో ఆశ. మనకు బైబిల్ గ్రంథాన్ని ఇవ్వడానికి, తన కుమారుణ్ణి మన మధ్యకు పంపడానికి, తన ఆత్మను ఈ లోకంలో ఉంచడానికి కారణం ఇదే. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 22 నుంచి 27 వచనాల్లో మనం ఈ మాటలు చూస్తాం. దేవుడు ఇశ్రాయేలుకు నేర్పించిన ఆశీర్వాద ప్రార్థన పైననే ఈ కీర్తన ఆధారపడి ఉంది. దేవుని దీవెనలు లోకమంతటి కోసం. ఆదికాండము 12వ అధ్యాయం 1-2 వచనాల్లో చూడండి. ఈ వచనంలో అన్నిటికంటే శ్రేష్టమైన దీవెన కనబడుతుంది. ఇది నెరవేరేలా దేవుడు ఇజ్రాయేల్ను దీవించాడు, ఆశీర్వదించాడు. ఈ ప్రార్థన సంపూర్ణంగా నెరవేరే సమయం వస్తుంది. ఈ కోరిక పూర్తిగా సిద్ధిస్తుంది. నిజదేవుణ్ణి గుర్తించి ఆయన ఇచ్చే దీవెనలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తే తత్ఫలితంగా మరిన్ని దీవెనలు మనం పొందుకుంటాము. దేవుడు మన స్తుతుల కోసం కాళ్ళవేళ్ళ పడటం లేదు, కానీ కృతజ్ఞత అర్పించకపోవడం అనే పాపాన్ని మాత్రం ఆయన ప్రోత్సహించడు. ఈ యొక్క వచనంతో ఈ యొక్క 67వ అధ్యాయం పూర్తయిందండి. 68వ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్.